హాయ్ అండి, నీరజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే రాగి ముద్ద చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇందాక అన్నం వండుకున్న ఎసరు ఉంటుంది కదా, ఆ ఎసరు ఇందులో పోసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే రాగి పిండి కూడా నేను కలుపుకొని ఆల్రెడీ ఇప్పుడైతే వేసుకుందాం. ఎప్పుడైనా కానీ మనం డైరెక్ట్ పిండి కలుపుకోవద్దు, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా అయితే అవుతుంది. మనం మంచిగా కలుపుతూనే ఉండాలి, కింద అంటు పట్టకుండా. కొంచెం ఈ అన్నం మూత కూడా ఉంది కదా, ఈ ఇందాక అన్నం వండుకున్నాను, ఈ అన్నం మూత కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది అప్పుడే అవ్వదు, టైం పడుతుంది. ఇది దగ్గర కావాలి, అన్నం కూడా సిమ్లో స్మాష్ అయ్యేటట్టు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడుతున్న కొద్దీ ముద్ద గట్టిగా అవుతుంది. మనం అది మాడిపోకుండా చూసుకోవాలి. రాగి ముద్ద అనేది ఈ విధంగా అయితే అయ్యింది. ఇంకొంచెం ఆరిందండి, ఇంకొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు కొంచెం చల్లగా అయినాక ముద్దలాగా చేసుకోవచ్చు. అంటే బౌల్స్ లాగా కొంతమంది చేసుకొని తింటారు కదా, దానికి కాంబినేషన్ నేను ఎగ్ కర్రీ చేసినని చూపిస్తాను. మరి నేను కరెక్ట్గా చేసినానో లేదో కామెంట్లో చెప్పండి. మసాలా ఎగ్ కర్రీ నేను ఇందాకే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చింతపండు పులుసు పోసుకొని రాగి ముద్దకి ఇంకా గుడ్ల కర్రీకి కాంబినేషన్ ఉందో లేదో మీరు కామెంట్లో పెట్టండి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేను ఎగ్ కర్రీ వేసుకున్నాను. చూడు బాగుందా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.